ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకాలు 6వ శ్లోకం. నా తరువాత చెప్పండి. నిన్న చూసింది మళ్ళీ చూద్దాం. నిన్న రికార్డ్ అవ్వలేదు. భీష్మద్రోణతటా జయద్రథజలా గాంధారనీలోపలా शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाण्डवैः रणनदी सा रणनदी पाण्डवैः सा रणनदी उत्तीर्णा పాండవుల చేత నది దాటబడింది. అంటే పాండవులు నదిని దాటినారు. ఎటువంటి నది అది? యుద్ధం అనేటటువంటి నది. రణం, యుద్ధం అనేటటువంటి నదిని దాటినారు. ఎవరి అనుగ్రహంతో దాటినారు అనంటే కేశవ, కేశవుడి యొక్క అనుగ్రహంతో ఈ నదిని దాటినారు. కైవర్తక, కైవర్తక అంటే నావని నడిపించేటటువంటి వాడు, నావకి ఉండేటటువంటి కమాండర్. ఎటువంటి ప్రతిబంధాలు ఉన్నాయి ఆ నదిని దాటడంలో? ఎటువంటి ప్రతిబంధాలను ఎదుర్కొని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ నదిని దాటారు అనేది ఈ శ్లోకంలో మనం తెలుసుకుంటున్నాం. భీష్మ ద్రోణ తట, భీష్ముడు అలాగే ద్రోణుడు వీళ్ళిద్దరూ కూడా రెండు వైపులా తీరాలు. ఒకవైపు తీరం భీష్ముడైతే ఇంకొక వైపు తీరం ద్రోణుడు. భీష్మ పితామహుడు మనకు తెలుసు, అలాగే ద్రోణాచార్యులు పాండవుల యొక్క ఆచార్యులు. భీష్మ పితామహులకి వరం ఉంటుంది. ఏంటి అనంటే, నీకు ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే నీ మరణం అనేటువంటిది నీకు సంభవిస్తుంది అనేటువంటి వరం ఉంటుంది భీష్ముడికి. అలాగే ద్రోణాచార్యుడు ఎటువంటి వారు అనంటే, ద్రోణాచార్యుడు పాండవులకి విద్యలన్నింటినీ కూడా బోధించినటువంటి వాడు. వాళ్ళకి ఏ విద్యలు తెలుసో, వాళ్ళకి ఏ విద్యలు తెలియదు అనేటువంటిది కూడా ద్రోణాచార్యుడికి తెలుసు. అటువంటి వాళ్ళు ఇద్దరూ కూడాను రెండు వైపులా తీరాలుగా ఉన్నారు. జయద్రథ జల, జయద్రథుడు ఎవరు అనంటే జలం. అలాగే జయద్రథుడి యొక్క స్టోరీ ఏంటో చూద్దాం. గాంధార నీలోత్పల, గాంధారుడు అంటే శకుని. ఈ శకుని ఎవరు అనంటే నీటిలో రాళ్ళు ఉన్నాయి. అక్కడ నీళ్లు పేర్కొని ఉన్నాయి. ఫ్లో అనేటటువంటిది లేదు, ప్రవాహం అనేటటువంటిది లేదు, నీటి ప్రవాహం. నీళ్ళు అక్కడే ఉండేటప్పటికీ అక్కడ ఏమవుతుంది అనంటే పాచు పడుతుంది ఆ రాయి పైన అంతా కూడా. ఇప్పుడు మనం దానిపైన కాలు పెట్టాము అనంటే మనం ఎక్కడ పోతామో తెలియదు. అది అంత ప్రమాదకరమైనటువంటి వాడు శకుని. అటువంటి ప్రమాదం కలిగినటువంటి శల్యగ్రాహవతి, శల్యుడు. శల్యుడు మాద్రి యొక్క సోదరుడు. అలాగే రథసారథిగా ఉంటాడు కర్ణుడికి. ఎవరు ఈ శల్యుడు? ఎలాంటి వాడు అనంటే గ్రాహ అంటే సొరచేప, షార్క్.
సొరచేప. సొరచేప లాంటి వాడు శల్యుడు. కృపేణ వహని కృపాచార్యుడు. కృపాచార్యుడు ఏంటి అనంటే ప్రవాహం లాంటి వాడు. నీటి ప్రవాహం లేదా గాలి ప్రవాహం ఎలాగైతే ఆహ్, అధికంగా ఉన్నప్పుడు ఇంకా ఆ ప్రవాహాన్ని ఎవరు కూడా తట్టుకోలేరో, అటువంటి ప్రవాహం కలిగినటువంటి వాడు కృపాచార్యులు. కృపాచార్యుల యొక్క సోదరిని ద్రోణాచార్యుడు వివాహం చేసుకుంటాడు. కర్ణేన వేలాకుల. కర్ణుడు ఎటువంటి వాడు అనంటే సముద్రంలోని అలల్లాంటి వాడు. అశ్వత్థామ, వికర్ణ వీళ్ళిద్దరూ కూడా ఘోరమైనటువంటి మకరం లాంటి వారు. మొసలి, మకరం అంటే మొసలి. వీళ్ళిద్దరూ కూడాను మొసళ్ళు లాంటి వాళ్ళు. దుర్యోధనావర్తిని. దుర్యోధనుడు ఎవరు అనంటే సుడిగుండం లాంటి వాడు. వీళ్ళందరూ ఉండగా ఈ నదిని దాటడం అనేటటువంటిది అత్యంత కష్టమైనటువంటిది. అయినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహంతో చాలా సులభంగా ఈ నదిని దాటుతారు. ఇక్కడ భీష్ముడు అలాగే ద్రోణుడు. భీష్మ పితామహుడు. 8వ రోజున భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంది అనేటటువంటిది ప్రతి ఒక్కరి విషయంలో కూడా మనకిక్కడ అర్థమవుతుంది. అంటే భగవంతుడిని శరణాగతి పొందినప్పుడు ఎంతటి కష్టమైనా కూడాను చాలా సులభంగా తీ తీరుతుంది. భగవంతుడు దేనినైనా కూడా దాటించగలడు అనేటటువంటి నమ్మకం, విశ్వాసం మనలో కలుగుతుంది మనం ఈ విషయాలు తెలుసుకున్నప్పుడు. మనకు తెలిసిన విషయమే భీష్ముడు కౌరవుల వైపు ఉంటాడు యుద్ధంలో. 8వ రోజున దుర్యోధనుడు భీష్ముడిని ఇన్సల్ట్ చేస్తాడు. ఏంటి అంటే, "నువ్వు మా వైపే ఉన్నప్పటికిని కూడాను నువ్వు పాండవులకి సహాయం చేస్తున్నావు. ద్రోహం చేస్తున్నావు మాకు. యుద్ధం ఎందుకు చేయడం లేదు?" అంటే యుద్ధం చేస్తూ ఉన్నాడు. కానీ భీష్ముడి యుద్ధం ఆ రకంగా ఉండదు. భీష్ముడు గనక యుద్ధం చేశాడు అనంటే ఒకే గంటలో ఉన్నోళ్ళందరిని కూడాను సంహరించేయగలడు. పాండవులందరిని కూడా సంహారం చేయగలడు. అలాంటి భీష్ముడు ఆహ్, ఉండగా యుద్ధం అనేటటువంటిది కౌరవులకు అనుకూలంగా అనిపించలేదు దుర్యోధనుడికి. అప్పుడు భీష్ముడిని ఏవేవో మాట్లాడడం వలన భీష్ముడు శపథం చేస్తాడు. సరే, రేపు నేను శ్రీకృష్ణ పరమాత్ముడు ఏంటి, నేను ఆయుధం పట్టను అని శ్రీకృష్ణ పరమాత్ముడు ముందే శపథం చేస్తాడు. భీష్ముడు ఏమని శపథం చేస్తాడు అనంటే, శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆయుధం పట్టేలా చేస్తాను నేను అని. 9వ రోజున భీష్మ పితామహుడు పాండవులందరినీ కూడా తన అధీనంలోకి తీసుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు రథం నుంచి దిగి ఆ రథం యొక్క చక్రం ఏదైతే ఉంటుందో దాన్ని పట్టుకుంటాడు. అలాగా శ్రీకృష్ణ పరమాత్ముడు పాండవులను రక్షించడం కోసం తను తను ఏ శబదం అయితే తీసుకున్నాడో ఆయుధం పట్టుకోనని, కానీ తన భక్తుల కోసం తనను శరణాగతి కోరినటువంటి వారి కోసం ఆయుధం కూడా పట్టుకుంటాడు. 9వ రోజు పూర్తవుతుంది. పాండవులందరూ కూడా భయపడతారు. యుద్ధం ఇలా ఉంటే మనం ఎక్కడ గెలుస్తాము అని చెప్పేసి. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళకి సలహా ఇస్తాడు. మీరు వెళ్ళి భీష్మ పితామహుడిని అడగండి. ఏమని అడగాలి? నిన్ను మేము ఏ రకంగా చంపాలి అని. చూడండి, ఎవరైనా కూడాను నిన్ను ఏ రకంగా మేము చంపగలము అని ప్రశ్నించగలరా అసలు? అందున భీష్మ పితామహుడు అంటే వారికి చాలా గౌరవము, ఎంతో అభిమానము, ప్రేమ, ఆప్యాయత అన్నీ ఉంటాయి. ఎటువంటి ద్వేషం కూడా లేదు. భీష్మ పితామహుడే పాండవులను పెంచింది. ఆయన ఒళ్ళో పెరిగినటువంటి వారు. అటువంటి భీష్మ పితామహుల దగ్గరికి వెళ్ళి పాండవులు
మేము నిన్ను ఏ రకంగా సంహరించాలి అని అడుగుతారు. భీష్మ పితామహుల గొప్ప హృదయం చూడండి. వాళ్ళకి సలహా ఇస్తాడు ఏ రకంగా నన్ను చంపాలి అనేటటువంటిది. ఏ రకంగా కూడా నా మరణం అనేటువంటిది సాధ్యం కాదు. వెనకాల శిఖండిని పెట్టండి. శిఖం శిఖండి ఎవరు అనంటే పూర్వజన్మలో స్త్రీ. ఆ స్టోరీ వేరేగా ఉంటుంది. శిఖండి పూర్వజన్మలో స్త్రీ. కాబట్టి స్త్రీ యుద్ధం చేసినట్లయితే గనక, స్త్రీ బాణాలు వేసినట్లయితే గనక నేను తిరిగి యుద్ధం చెయ్యను. అంటే స్త్రీల పైన నేను యుద్ధం చెయ్యను అని నేను శపథం చేశాను. కాబట్టి స్త్రీలు ఒకవేళ నన్నేదైనా చేసినా కూడాను నేను యుద్ధం చెయ్యను. కాబట్టి మీరు శిఖండిని పెట్టండి అనంటారు. తర్వాత రోజు శిఖండిని అర్జునుడి వెనకాల శిఖండి ఉంటాడు. శిఖండి బాణాలు వేస్తాడు. భీష్మ పితామహుడికి తెలుసు ఏ బాణం శిఖండిది, ఏ బాణం అర్జునుడిది అని. కానీ అర్జునుడి బాణాలు ఏమి చేయవు భీష్మ పితామహుడిని. శిఖండి బాణాలు మాత్రం నేరుగా వెళ్ళిపోతాయి భీష్మ పితామహుడి దేహంలోకి. అయినప్పటికీ కూడా భీష్మ పితామహుడు ప్రభావితం చెందడు దానికి. ఎన్ని బాణాలున్నా కూడాను భీష్మ పితామహుడిలో బాధ కానీ, నొప్పి కానీ ఉండదు. అంతటి గొప్ప తపస్వి భీష్మ పితామహుడు. ఈ రకంగా భీష్మ పితామహుడిని ఏ రకంగా ఎదుర్కోవాలి అనేటటువంటి సలహా ఇస్తూ పాండవులని రక్షించడం జరిగింది భగవంతుడు. అలాగే ద్రోణుడు కూడాను. మరి ద్రోణుడి నుండి పాండవుల్ని ఎలా రక్షించాడు భగవంతుడు అనేది తరువాత ప్రవచనంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.